అమెరికాకు ప్రయాణం అంటే హడలిపోవాల్సిన అవసరం లేదని ఆ దేశ కాన్సుల్ స్పష్టం చేస్తోంది. గతంలో మాదిరే ఆ దేశానికి రాకపోకలు సాగించొచ్చని చెప్తోంది. వీసాల జారీ విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేవని, అపోహలు అక్కర్లేదని పేర్కొంటోంది. నవ్యాంధ్రలో ఇప్పటికిప్పుడు కొత్త కాన్సుల్ కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం లేదని ప్రకటించింది. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వీసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక అనుసరిస్తున్న విదేశీ విధానంపై నెలకొన్న సందేహాలను ఈ సదస్సులో వక్తలు నివృత్తి చేశారు. యుఎస్ కాన్సుల్ ముఖ్య అధికారి డొనాల్డ్ మల్లిగన్, ఆ దేశ కాన్సుల్ అధికారి లొరైన్ వైన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. చైనా తర్వాత ఎక్కువ మంది అమెరికాకు రాకపోకలు సాగిస్తోంది భారతీయులేనని డొనాల్డ్ మల్లిగన్ అన్నారు. వీసాల జారీ మరింత పారదర్శకం చేశామని, ఈ విషయంలో అపోహలొద్దని చెప్పారు. భాషా సమస్యలు లేకుండా ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లోనూ వీసా కోసం ముఖాముఖీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. యుఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ఇప్పట్లో నవ్యాంధ్రలో ఏర్పాటు చేసే పరిస్థితి లేదని వివరించారు. We are planning to have a larger facility. We announced this just a while ago. It's a very, very large new facility. It will see 2,500 people a day. It is a very large state-of-the-art in Gachibowli. And we are working to go and make sure that everybody in Andhra Pradesh and Odisha, our other district, know that we are out here, that we are working, that we are consider ourselves partners with these three states, not just the one, Telangana and Hyderabad Pradesh, for all three states. We are active in Andhra Pradesh. Don't worry about that. ఇన్సిడెంట్స్ అనేది ప్రతి కంట్రీలో కూడా ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే యూఎస్లో కూడా ఒక 2 ఇన్సిడెంట్స్ మనం జరగడం మనం చూసాము. యాక్సిడెంట్గా అది జరిగినాయి తప్పితే దానివల్ల ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాజ్ యూఎస్ పాలసీగా చూస్తే కనుక నెంబర్ ఆఫ్ వీసాస్ ఇదివరకు ఎట్లా ఇష్యూ చేస్తున్నారో అదే పాలసీ ఇప్పుడు కూడా వీసాస్ అనేది బిజినెస్ వీసా కానీ, టూరిస్ట్ వీసాస్ కానీ, ట్రేడ్ అన్ని రకాల వీసాస్ కూడా ఇదివరకు ఎట్లా కంటిన్యూ అవుతాయి అదే వీసాస్ అదే నెంబర్స్ కంటిన్యూ అవుతున్నాయి తప్పితే ఎక్కడా కూడా డ్రాప్ అనేది ఎక్కడంత మటుకు లేదు. అమెరికాతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని, ఇటీవల జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సందేహాలను నివృత్తి చేసేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో అవసరమని అన్నారు. ఇవాళ మన తెలుగు వాళ్ళు 10 లక్షల మంది ఉన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి అని మొత్తం అంత ఆపర్చునిటీ మనం వదులుకునో, లేకపోతే మనం దాని మీద ఉన్న మన నమ్మకాన్ని పోగొట్టుకుని ఫ్యూచర్ జనరేషన్స్కి అన్యాయం చేయకూడదని నా ఉద్దేశం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద, బ్లూ కాలర్ జాబ్స్ మీద పడుతున్నారు. కానీ మనకి టెక్ జాబ్స్కి, ఎంబెడెడ్ టెక్నాలజీ జాబ్స్లో కానీ దే కెనాట్ రీప్లేస్ దట్ ఈజీ అండ్ వీ డోంట్ హ్యావ్ టు రియల్లీ వరీ. వంట మనుషులు, పనోళ్ళు దొరకట్లేదని కొంతమంది ఈ విధంగా వెళ్ళిపోయి అట్లా సెటిల్ అయిపోతున్న వాళ్ళు కూడా అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి మేము అన్ని కోణాల్లో కొంచెం చూసి జెన్యూన్ కేసెస్ని డెఫినెట్గా దాన్ని వీసాలు ఇస్తాము. మిగిలిన వాటిని మట్టుకు మేము అది ఆ అపోహ ఎక్కడైనా వచ్చింది అని అనగానే మట్టుకు రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనేది వారు దానిలో ఇవ్వటం జరిగిన సమాధానం. అమెరికాకు వీసాల జారీ విధానాలపై ఇప్పటికే అంతర్జాలంలో పూర్తి సమాచారం ఉందని, ఉద్దేశపూర్వకంగా ఎవరి వీసాలు నిలిపివేయడం లేదని కాన్సుల్ అధికారులు వివరించారు. మున్ముందు ఇలాంటి సదస్సులను అన్ని ముఖ్య నగరాల్లో నిర్వహించి ప్రజల్లో అనుమానాలు తీరుస్తామని చెప్పారు.